ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఆల్రెడీ విజువల్స్ చూశారు కాబట్టి ఇప్పటికే నేను ఎక్కడున్నానో కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది. కానీ తెలియని వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే విజయవాడ వెళ్తున్నాను. విజయవాడలో చూడాల్సిన ప్లేసెస్ పర్యాటకంగా చాలా ఉన్నాయి, డివోషనల్గా అయితే లెక్కలేనన్నున్నాయి. అందులో ది బెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్. విజయవాడ వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతే కళ్ళు పోతాయి. సో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ప్లేసెస్ని కూడా కవర్ చేయాలి అంటే ఒక ప్రీ ప్లాన్ ఉండాలి. ప్రీ ప్లాన్ గురించి తెలియాలి అంటే ఈ వీడియో మీరు ఫుల్గా చూడాలి. ఫస్ట్ నేను ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న భవానీ ఐలాండ్కి అయితే చేరుకోబోతున్నాను. భవానీ ఐలాండ్ కనకదుర్గ అమ్మవారి గుడికి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుందన్నమాట. ఓన్లీ బోటింగ్ వచ్చే వాళ్ళకి అక్కడే బర్మ్ పార్క్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర 10 రూపీస్ ఎంట్రీ టికెట్గా ఛార్జ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి భవానీ ఐలాండ్కి నడుచుకుంటూ అయితే లోపలికి వచ్చేసాము. ఇప్పుడు చూస్తుందంతా కూడా బర్మ్ పార్క్ అనమాట. ఇక్కడ రిసార్ట్కి సంబంధించిన ఎంక్వైరీ చేసుకోవచ్చు, బోటింగ్కి సంబంధించి టికెట్స్ తీసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా నది పక్కన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపానికి వెళ్ళడానికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అండ్ ఫస్ట్ మనం బోటింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ హెడ్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే నా టికెట్ తీసేసుకున్నాను. ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆయన టికెట్ తీసుకొని కట్ చేసి మనకి కొంచెం ఇస్తారు థియేటర్లో లాగా. సో మన టికెట్ని బేస్ చేసుకొని ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేసుకొని మనకంటూ ఒక బోట్ని అయితే అరేంజ్ చేస్తారు. వ్యూని ఎంజాయ్ చేసేలోపే మన కోసం బోట్ కూడా వచ్చేసింది. సో మనం బోటింగ్కి రెడీ అయిపోతున్నాము. నది మధ్యలో పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే భవానీ ద్వీపం నేచర్ లవర్స్కి జస్ట్ హెవెన్. సో మన బోట్ వచ్చేసింది కాబట్టి మన బోట్లో కృష్ణమ్మ అలలి సవ్వడి వినుకుంటూ ఆ బోట్ ప్రయాణం చేయబోతున్నాము. నాకైతే ఎప్పుడెప్పుడు ఆ ప్లేస్కి వెళ్తామా అన్న క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఎందుకంటే నది మధ్యలో ఆల్రెడీ చాలా చల్లగా ఉంది, పైనేమో ఎండగా ఉంది, చెమటలు కారుతున్నాయి. బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ మెమరబుల్గా ఉండబోతుందని అయితే అర్థమైపోయింది. ఇంకా లైఫ్ జాకెట్ వేసుకొని భవానీ ద్వీపానికి అయితే రెడీ అయిపోదాము. మనకి లైఫ్ జాకెట్ చాలా ముఖ్యం. ఒకవేళ వాళ్ళు బిజీగా ఉండి మీకు ఇవ్వకపోయినా అక్కడే ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకొని వేసుకోవచ్చు. సో నేను వెళ్ళే బోట్లో అయితే అందరం రెడీ అయిపోయాము. ఎవరు లైఫ్ జాకెట్ వాళ్ళు వేసుకున్నారు. నది మధ్యలో ప్రకాశం బ్యారేజ్ని చూసుకుంటూ ఇంకొంచెం సేపట్లో ద్వీపానికి వెళ్ళబోతున్నామన్న ఆనందంతో నేనైతే స్టార్ట్ అయిపోయాను.
భవానీ ద్వీపం దేశంలోనే అరుదైన ద్వీపాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఎందుకంటే భవానీ ద్వీపం విజయవాడ వద్ద ఉన్న కృష్ణానది మధ్యలో ఉంది. ఇది ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉంది. దాదాపు 133 ఎకరాల విస్తీర్ణంతో భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ భవానీ ద్వీపం ఏదో ఎవరో పెడితే కానీ అమర్స్తే కానీ అభివృద్ధి చేస్తే కానీ పుట్టలేదనమాట. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ భవానీ ద్వీపం చాలా అందంగా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్తోనే భవానీ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ నేను వెళ్ళగానే చూసిన వెంటనే నాకు అనిపించింది అసలు విజయవాడలో ఉన్నామా కేరళలో ఉన్నామా అనిపించింది. ఎందుకంటే అక్కడున్న ఎంట్రీ అండ్ రెస్టారెంట్ అవన్నీ కూడా హట్ అంటే పెంకుటిల్లులాగా కనిపించేసరికి ఒక బ్యాక్ వాటర్స్ ఫీల్ అయితే వచ్చింది. నదిని అలా చూస్తుంటే భలే అనిపించింది. ఎందుకంటే పైన ఆకాశం, చుట్టూరా నీళ్లు, తర్వాత కనిపించే అన్నీ కూడా కొండలే. అలా బోటు ప్రయాణం అయితే అయిపోయింది. లోపలికి కూడా ఎంట్రీ ఇచ్చేసాము. ఆల్రెడీ బోట్ ఎక్కేటప్పుడు టికెట్ చూశారు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ జస్ట్ బోట్ని ఆపడానికి, బోట్ని సెట్ చేయడానికి ఉన్న సెక్యూరిటీ అనమాట. మనం డైరెక్ట్గా అక్కడ ఒక రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్లోకి బయలుదేరిపోయాము. ఆల్రెడీ ఆన్లైన్లో రిసార్ట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మాలిటీ డాక్యుమెంట్స్ కొన్ని అడుగుతారు. అవి కూడా చెక్ చేసిన తర్వాత మన కీస్ మనకి ఇచ్చేస్తారు. హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క రూమ్ టారిఫ్ని చూస్తే గనక ఇక్కడ మేమైతే ఏసీ కాటేజ్ చూసుకున్నాము. అది 24 అవర్స్కి 3,322 రూపీస్ విత్ ట్యాక్స్ చార్జ్ చేశారు. ఏసీ న్యూ డీలక్స్ రూమ్స్ వచ్చేసి 3,500 ఎబోలే ఉన్నాయి. ఏసీ డీలక్స్ రూమ్స్ వచ్చేసి 2,688 రూపీస్కి స్టార్ట్ అవుతున్నాయి. వీక్ డేస్లో వస్తే ఒక రేటు, వీకెండ్స్లో వస్తే ఒక రేటు ఉంది కాబట్టి మీ అవైలబిలిటీ, బడ్జెట్ అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నేచర్ చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే నది పక్కనే ఉండటంతో ఫుల్ గ్రీనరీలో చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒక కొత్త లోకానికి వచ్చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. అలా మాట్లాడుకుంటూనే మనం మన రిసార్ట్ రూమ్కి అయితే చేరిపోయాము. ఫస్ట్ రిసార్ట్ రూమ్కి వెళ్ళే వేలోనే మనం గ్రీనరీ మొత్తం చూసాం కదా, చాలా బాగుంది. పైకి వెళ్ళేటప్పుడు ఒకటే థాట్, నిజంగా ప్రతి ఒక్కరికి ఇలాగా విల్లాలాగా బ్యాక్ వాటర్స్ కనిపిస్తూ చుట్టూరా పచ్చదనం ఉంటే భలే ఉంటుంది కదా అని రూమ్లోకి అయితే వచ్చేసాము. ఫుల్ సఫకేషన్ ఉంది. బయట ఎంత నది ప్లేస్ అయినా కూడా గాలి ఎక్కువ లేదనమాట. నాకైతే ముందు వ్యూని చూడాలనిపించి కారిడార్ కర్టన్స్ అయితే ఓపెన్ చేశాను. చూస్తే చాలా బాగుంది. అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి, తర్వాత చెట్లు కనిపిస్తున్నాయి. నా మెయిన్ గోల్ కూడా ఇదే అనమాట, నేచర్కి దగ్గరగా ఉండే ఒక ప్లేస్కి రావాలి అనుకున్నాను అండ్ వచ్చాను. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ చూస్తుంటే చాలా బాగుంది. రాగానే కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫుల్ డ్రెస్అప్ అయిపోయి కిందకు వచ్చి కూర్చుంటే ఇక్కడ ఒక డైనింగ్ సెటప్ చేశారు.
చాలా అందంగా ఉంది. నది పక్కనే కూర్చొని ఇలాగ భోజనం చేయాలి అంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి అని చెప్పేసి. సో ఇది మార్నింగే ఇంత అందంగా ఉంది అంటే నైట్ ఇంకే రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కపుల్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ది బెస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది ఈ ప్లేస్. ఆల్సో నేచర్ లవర్స్కి హెవెన్ అని ముందే చెప్పాం కాబట్టి చాలా స్వచ్ఛమైన గాలి, ఇక్కడ ఉండే అంబియన్స్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. రిసార్ట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడడానికి నేనైతే వెళ్ళిపోయాను. ఇది ట్రీ టాప్ అనమాట నేను ఎక్కుతుంది. ఇది చెప్పాను కదా ముందే 2500 వరకు ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా వుడ్తో చేయబడింది అనమాట. వుడ్ హౌస్లో ఇలాగా నేచర్లో ఉండటం బాగుంటుంది. నాట్ జస్ట్ రూమ్స్, ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంది. అంటే ఇక్కడ కొన్ని గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్, అడ్వెంచర్స్, వాటర్ స్పోర్ట్స్ ఇలా అన్నీ కలిపి ఉన్నాయి. కాబట్టి భవానీ ఐలాండ్ విజయవాడలో ది టాప్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్ అనమాట. చిన్న పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ప్లేస్లో ఎంజాయ్ చేయాలి అంటే భవానీ ఐలాండ్ చాలా బెస్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ నేను ట్రై చేసినవి లో రోప్ కోర్స్ ఒకటి ఉంది, అది 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడున్న స్పోర్ట్స్ అన్నీ, అడ్వెంచర్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చే పర్యాటకుల కోసం వాళ్ళ ఎంతూజియాజంని బేస్ చేసుకొని ఇక్కడ కాంబోస్ కూడా అవైలబుల్లో ఉంచారు. అంటే 3 అడ్వెంచర్స్ 300 రూపీస్, 5 అడ్వెంచర్స్ 600 రూపీస్ ఇలా కొన్ని కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేనైతే స్కై సైకిల్ని ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నేను దీన్ని ఇక్కడ నడపబోతున్నాను. ఫస్ట్ వాళ్ళ సైకిల్ కింద పడిపోకుండా ఉండటానికి దానికి ఒక రాడ్, మనం కింద పడిపోకుండా ఉండటానికి ఒక హెల్మెట్, ఒక తాడు మనకి అయితే కట్టేశారు. సో ఇంకొంచెం సేపట్లో సైక్లింగ్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం నాకైతే ఇది. యూజువల్గానే నాకు సైకిల్ పర్లేదు, కొంచెం వచ్చు మేనేజబుల్గానే. వ్యూకి డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి ఆ తాడు ఇలా ఉంది అని చెప్పాను. ఆయన ఆ తాడు లేకపోతే మీరు కింద ఉంటారని చెప్పారు. అలా ఒక పుష్ ఇవ్వగానే నేనైతే సైక్లింగ్ స్టార్ట్ చేశాను. పెద్ద టాస్క్ ఏం అనిపించలేదు కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చాక అందరూ పిల్లలు అయిపోతారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇక్కడ పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరికీ యాక్టివిటీస్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం నేను చేస్తుంది అయితే జిప్ సైక్లింగ్ అనమాట. సో సైక్లింగ్ ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ అనమాట. రోడ్ మీద చేయడం కామనే, ఇది భూమికి ఆకాశానికి మధ్యలో చేస్తున్నట్లు అనిపించింది. ఫీల్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది. అండ్ ఇదైతే 150 ఛార్జ్ చేస్తున్నారు. జిగ్జాగ్ ఉంది, తర్వాత స్కైయింగ్ ఉంది, స్పైడర్ వెబ్ ఉంది. వీటన్నిటికీ కూడా పర్టికులర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్టివిటీకి కొంచెం ఛార్జ్ చేస్తున్నారు. దీనికైతే 150, మిగతా అన్ని కూడా 100 అంతే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ ఇంట్రెస్టింగ్ పార్ట్ ని నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానో మీరు కూడా అలా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ వరకు రావాల్సిందే. మరి ఈ సైక్లింగ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. 150 రూపీస్కి వర్త్ అని కూడా అనిపించింది. ఆకాశానికి నేలకి మధ్యలో ఇలా వెళ్తుంటే కాళ్ళు వణుకుతున్నా అలా క్యారీ ఆన్ చేస్తాను అనమాట. ఏదో బ్యాలెన్స్ చేసుకుంటూ బాగానే ఇంతవరకు నడిపించానులే అని అనుకున్నాను. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ స్పైడర్ వెబ్ కానీ, మిర్రర్ మేజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా చూసుకుంటూ అయితే వెళ్దాము. ఫస్ట్ ఇది నేను ముందుకు వెళ్ళి ఈ సైకిల్ వాళ్ళకి ఇచ్చేసేద్దాము. ఒకవేళ మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే 120 రూపీస్తో భవానీ ఐలాండ్కి వచ్చేసి 150 రూపీస్తో స్కై సైక్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ అడ్వెంచర్కి కూడా నేను రెడీ అయిపోయాను. అదే జిప్ లైన్ అనమాట. కోతిలాగా, టార్జాన్కి చెల్లిలాగా అక్కడ వరకు కూడా వెళ్ళిపోయాను. ఎక్కువ మీటర్స్ లేకపోయినా 100 రూపీస్ ఛార్జ్ చేశారు. కాకపోతే ఓకే, దిస్ ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ మెమరబుల్ అని నేను అనుకున్నాను కాబట్టి అవన్నీ కూడా నేను ట్రై చేస్తూనే వచ్చాను. ఇది స్పైడర్ వెబ్ అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి.
జస్ట్ ఇక్కడ నుంచి క్లైమ్ చేసి అటువైపు నుంచి దిగిపోవచ్చు, లేదంటే అటువైపు నుంచి క్లైమ్ చేసి ఇటువైపు అయినా దిగిపోవచ్చు. నేనైతే ఇటువైపు నుంచే క్లైమ్ చేశాను. ఎక్కడం కొంచెం పర్లేదు, ఈజీగానే అనిపించింది, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఫోర్స్ అంతా కూడా కిందకే ఉంది కదా, దానివల్ల నేను కష్టపడుతూ కిందకైతే దిగిపోయాను. అలా మనం అడ్వెంచర్ జోన్ అయితే కంప్లీట్ చేసేసాము. టోటల్గా ఇక్కడ జిగ్జాగ్ లైన్ ఒకటి, జిప్ లైన్ ఒకటి, సైక్లింగ్ ఒకటి ఉన్నాయి. ఇవన్నీ 3 కూడా కావాలి అంటే కనుక మినీ కాంబో ఉంది, అది 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫ్యామిలీ సెక్షన్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట, చిల్డ్రన్ రైడ్స్. ఎలా అంటే చిల్డ్రన్ బోటింగ్, కొలంబస్, చిల్డ్రన్ హెలికాప్టర్, ఫ్లయింగ్ జెట్, వాటర్ బోటింగ్, జిప్ బ్యాక్ రైడ్, తర్వాత చిల్డ్రన్ ట్రైన్, ఇలా అన్నీ ఫ్యామిలీ సెక్షన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ 1 రైడ్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 రైడ్స్ అయితే 100 రూపీస్, 3 రైడ్స్ అయితే 150 రూపీస్, 4 రైడ్స్ అయితే 200 రూపీస్, 5 రైడ్స్ అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇవే కాంబోస్ అనమాట. ఈ సెక్షన్ చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది. ఎలా అంటే చిల్డ్రన్కి సంబంధించిన టాయ్ ట్రైన్ ఇలాంటి వాటిల్లో వాళ్ళని కూర్చోపెట్టేసి మనం కొలంబస్ లాంటి వాటిల్లో ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ ట్రైన్ చూస్తే చాలా ముద్దుగా అనిపించింది కదా. యాక్చువల్గా ఈ ట్రైన్లో హార్డ్లీ ఒక 3 రౌండ్స్ వేస్తారు, కానీ ఆ 3 రౌండ్స్ వేసిన తర్వాత పిల్లలు దిగనని ఎంత మారం చేశారో మా కళ్ళ ముందే. భలే క్యూట్గా అనిపించింది వాళ్ళు చేసే ఆ డ్రామాని చూస్తూ ఉంటే. ఇదే కొలంబస్ అనమాట. ఇప్పుడు మనం ఇది కూడా ఎక్కబోతున్నాము. చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంది మొత్తం అంతా కూడా. నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే ఫస్ట్ హ్యాపీగా రిసార్ట్లో దిగిపోయి ఆ తర్వాత రిసార్ట్ని అంతా చూసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ మీరు వైస్ వర్సా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక ఫస్ట్ మీరు దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్టే చేసి తర్వాత నెమ్మదిగా ఇక్కడున్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కవర్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఇంకా భవానీ ఐలాండ్లో దారి పొడవునా కూడా మనకి అవుట్డోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మల్టీమీడియా డాన్సింగ్, మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షో, అవుట్డోర్ జిమ్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దారి పొడవునా చాలా దారులు ఉన్నాయి. అంటే 133 ఎకరాలు ఉన్నా కూడా కొంచెం వరకే ఆ ప్లేస్ని యూటిలైజ్ చేశారు. ఆ ప్లేస్ యూటిలైజ్ చేసిన దాంట్లోనే ఒక్కొక్క దారిలో ఉండేలాగా ప్లాన్ చేశారనమాట. గోల్ఫ్ సిమ్యులేటర్ కానీ, మిర్రర్ మేజ్, ఎలక్ట్రానిక్ గేమింగ్ జోన్ ఇవన్నీ ఒక దారిలో, బర్డ్స్ ఎన్క్లేవ్, మేజ్ గార్డెన్, రోబోటిక్ జురాసిక్ పార్క్ అలాంటివన్నీ ఇంకొక సెక్షన్లో ఏర్పాటు చేశారు. ఇంకా అక్కడ ప్రైవేట్ రెస్టారెంట్, ప్రైవేట్ బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫోటో గ్యాలరీ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆల్సో అక్కడ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 అవర్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ సైక్లింగ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అలా సైక్లింగ్ చేసుకుంటూ సింబల్ ఆఫ్ భవానీ ఐలాండ్ దగ్గరికి మనం చేరుకున్నాము. ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి అయినా లేదంటే గుడి పైనుంచి చూసినా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. దీని వెనకాల చాలా చరిత్ర ఉంది, కానీ ఇప్పుడైతే ఇది శిథిలావస్థలో ఉంది. ఇక్కడికి ఎవరిని రానివ్వడం లేదు, ఎందుకంటే అవన్నీ కింద విరిగి పడిపోతున్నాయని చెప్పేసి టూరిస్టులని ఆపేశారు. మనం కూడా ఇంకా ఎక్కువ అక్కడ వెయిట్ చేయకుండా మిగతా సైట్ సీయింగ్ కూడా చూడాలి. ఈవినింగ్ సన్సెట్ లోపల మళ్ళీ ఒకసారి బోటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక మంచి స్పాట్కి వచ్చాను. ఈ స్పాట్ భవానీ ఐలాండ్ మొత్తంలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనం లేరు. ఆల్సో మేము వెళ్ళినప్పుడు చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి చూడటానికి భలేగా అనిపించింది.
ప్యూర్ నేచర్ ఫీల్స్ అన్నమాట. ఇవి చెప్తే అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఒక రా ఫిష్ని ఇలా పట్టుకోవడం, అరే ఇప్పుడే కదా నీళ్ళలో నుంచి తీసింది, అప్పుడే అయిపోయావా అనిపించింది. అందుకోసమే దాంతో కొంచెం సేపు లాస్ట్ టాక్ దాని గురించే మాట్లాడుతూ ఉన్నా అనమాట. సో సన్సెట్ టయానికి మనం బోటింగ్ దగ్గరికి వచ్చేసాము. నాకు స్పీడ్ బోట్లో వెళ్ళి సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది, కానీ అక్కడ నాతో పాటు రావడానికి ఎవ్వరూ లేరు. అంటే నా ఒక్కదాని కోసం బోట్ తీయాలి అంటే కష్టం కదా, అందువల్ల అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. నేను చాలా అంటే చాలా ప్లీజ్ చేసి సన్సెట్ చూడాలి అది ఇది అని చెప్పి ఆయన్ని మాట్లాడించి బతిమాలి ఇక్కడి వరకు అయితే చేరుకున్నాను. నేనిప్పుడు లైఫ్ జాకెట్ వేసుకొని నది మధ్యలో అలా ప్రయాణిస్తుంటే అమేజింగ్ ఫీల్స్ అనమాట. నాలో ఉన్న రీల్ రాణి లేచి డాన్స్ చేద్దాం అనుకుంటుంది, కానీ నీళ్ల భయం వల్ల అది చేయలేదు. జస్ట్ కూర్చొని ఫుల్ డాన్స్ చేసేస్తున్నా అనమాట. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి ఎఫర్ట్లెస్గా చేరిపోవాలి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 300 కిలోమీటర్స్, హార్డ్లీ ఒక 5 to 6 hours పడుతుంది. వైజాగ్ నుంచి విజయవాడ వరకు అయితే 344 కిలోమీటర్స్ ఉంది అండ్ టైం 6.5 hours పడుతుంది. కర్నూలు నుంచి విజయవాడ వరకు వచ్చే వాళ్ళకి 340 కిలోమీటర్స్ అండ్ 7.5 hours టైం పడుతుంది. కడప నుంచి వచ్చే వాళ్ళకైతే 371 కిలోమీటర్స్ ఉంటుంది, 7.5 hours ఈజీగా పట్టేస్తుంది. సో అలా వెళ్ళిన డే అయితే మనం కంప్లీట్ చేసేసాము. హ్యాపీగా స్పీడ్ బోట్ని కూడా ఒక్కళ్ళమే లగ్జరీగా ఎంజాయ్ చేసేసి మన ఐలాండ్కి అయితే మనం చేరిపోయాం.
చూసారుగా భవానీ ఐలాండ్ ఎలా అనిపించింది, అండ్ ఇంకా ఇక్కడ దగ్గరలో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ కావాలి అంటే మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.